మనకిప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నట్టు అనౌన్స్ చేశారు సార్. అది కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వకూడదు అనేసి దానికి కొంతమంది అర్హులు, ఇంకొంతమంది అర్హులు కాదు అని చెప్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రజల్లో ఏమవుతుందంటే మేము ఇప్పుడు అప్లై చేయకపోతే రేషన్ కార్డు మాకున్నది కూడా పోతుంది, పాత రేషన్ కార్డు, దానివల్ల మాకు ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు సార్. దాని గురించి మీరేమైనా చెప్తారా సార్? రేషన్ కార్డులు మీద వెరీ కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి స్కీము కూడా రేషన్ కార్డులే ఇంపార్టెంట్. ముఖ్యంగా అభయహస్తం గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలను వీళ్ళు ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి రేషన్ కార్డే చాలా కీలకమైన అనమాట. మామూలుగా మనకి 6 గ్యారంటీలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గృహజ్యోతికేమో 200 యూనిట్ల లోపల పవర్కి ఫ్రీగా ఇస్తారు మహిళలకి. ఆ ఫ్రీగా ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన పవర్ కన్జంప్షన్కి సంబంధించిన పవర్ మీ నెంబరు ఎంత వాడుతున్నారు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. దాంతోపాటు రేషన్ కార్డు కూడా చూపించాలి. అట్లాగే మహాలక్ష్మి ఆల్రెడీ బస్సు, దానికేం రేషన్ కార్డు అవసరం లేదు, ఐడి కార్డు ఉంటే చాలు. దానికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తున్నారు. ఇచ్చినాక ఇంకా స్మార్ట్ కార్డు చూపిస్తే సరిపోతుంది. దాని తర్వాత 2500 మహిళలకి, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి దానికి కూడా వైట్ రేషన్ కార్డు కావాలి. మూడవది ఏంటంటే 500కే గ్యాస్ సిలిండరు, అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వరు అని నిన్న కూడా మనం చెప్పుకున్నాం. సో దాంట్లో కూడా వైట్ రేషన్ కార్డే ఇంపార్టెంట్. అందులో మీరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనేది కూడా దాంట్లో లెక్క చూపించాల్సి ఉంటుంది. అట్లాగే ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు, ఎందుకంటే వీళ్ళు సిలిండర్ పేరు చెప్పి వీళ్ళు ఏమైనా అమ్ముకుంటారా, ఇట్లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇక మూడవది రైతు భరోసాలో 15,000 పర్ ఇయర్ రైతులకు, కౌలు రైతులకు. ఇందులో మళ్ళీ సాగు భూమికి మాత్రమే ఇస్తారు, బీడుబడిన భూమికి ఇవ్వరు. సో సాగు భూమి ఎంత ఉంది దానికి సంబంధించిన లెక్క చెప్పడం. అట్లాగే కౌలు రైతులు అయితే ఎంత చేసుకుంటున్నారు చెప్పడం. కౌలు రైతులకైనా సొంత రైతులకైనా పాస్బుక్లు అవి ప్రవేశపెట్టాలి. అట్లాగే రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తారు. దీనికి ఉపాధి హామీ కార్డు కంపల్సరీ. ఉపాధి కార్డు లేని వాళ్ళకి ఇది ఇవ్వరు. ఇక వరి పండిస్తున్నట్టు సర్టిఫికేట్లు తీసుకొని వస్తే బోనస్గా ఒక 500 రూపాయలు ఈ రైతులకి ఇస్తారు. ఇక నాలుగవది ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలము ఇచ్చి ప్లస్ 5 లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. ఉద్యమకారులకి 250 చదరపు గజాల ఇల్లు, ఇంటి జాగా ఇస్తారు. అది నిన్న చెప్పుకున్నాం. ఉద్యమకారులు ఎవరు అనేదానికి వాళ్ళు ఇచ్చిన ఫామ్లో జైలుకు వెళ్ళారా, ఎఫ్ఐఆర్ నమోదైందా, ఏ పోలీస్ స్టేషను, కేసు వివరాలు ఇవి చెప్పాలి. కానీ నిన్న కూడా నాకు ఒక పాత్రికేయ మిత్రుడు మెసేజ్ పెట్టాడు మంది చూసి. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను 69 ఉద్యమంలో కూడా పాల్గొన్నాను, అప్పుడు నాది 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది విద్యార్థిగా ఉండి. ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల నా 1 ఇయర్ వేస్ట్ అయింది నా లైఫ్లో. కానీ నేను జైలుకి వెళ్ళలేదు, కేసులు పెట్టలేదు నా మీద, నేను ఉద్యమకారుడు కాదా అంటున్నారు. అలాంటి కేసులు బోల్డ్ ఉంటాయన్నమాట. సో వాటి మీద కూడా గందరగోళం అయితే నెలకొనింది. అట్లాగే చేయూత వచ్చి పెన్షన్ స్కీము వృద్ధులకి, తర్వాత వృద్ధుల్లో మళ్ళీ ఎవరికి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన వైట్ రేషన్ కార్డు చూపించాలి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ ఎవరు కట్టేవాళ్ళు ఉండకూడదు. ఇవన్నీ ఆ కండిషన్స్ దానికి ఉన్నాయి. అట్లాగే వికలాంగులు అలాంటి వాళ్ళకి కూడా ఉంది. దాంతోపాటు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, దానికి కూడా వైట్ రేషన్ కార్డు కంపల్సరీ. ఇక లాస్ట్ పథకం యువ వికాసానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల వరకు ఇస్తారు. దానికి మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. అట్లాగే ప్రతి మండలికి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి పెడుతున్నారు. ఆ స్కూల్లో పిల్లల్ని చేర్పించడానికి ఎవరు అర్హులు అనే దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఇది బేసిక్గా ఈ 6 పథకాలకు సంబంధించి కార్డులు పెట్టాలి. అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు అన్నిటికీ మూలం కాబట్టి వైట్ రేషన్ కార్డులు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు చేయకూడదు. ముందు నేను ఎవరికి అప్లికబుల్ కాదు అనేది చెప్తాను, ఎవరు అనర్హులు అని చెప్తాను. దాన్ని బట్టి అర్హులు మనకు తెలిసిపోతుంది. అనర్హులు ఎవరెవరంటే డాక్టర్లు అర్హులు కాదు, అడ్వకేట్లు అర్హులు కాదు, కార్లు ఉండేవాళ్ళు అర్హులు కాదు, సొంత కార్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అర్హులు కాదు, ఓన్ హౌస్ ఉంటే నీకు వైట్ రేషన్ కార్డు ఇవ్వరు. అట్లాగే చార్టర్డ్ అకౌంట్స్ అర్హులు కాదు, సేల్ ట్యాక్స్ కడుతుంటే అర్హులు కాదు.
ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే అర్హులు కాదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతుంటే అర్హులు కాదు. తర్వాత 10,000 కంటే పైన గ్రామంలో ఆదాయం వస్తుంటే అర్హులు కాదు. టౌన్లో అయితే 15,000 పైన రెవెన్యూ ఆదాయం వస్తుంటే అర్హులు కాదు. తర్వాత గ్రామాల్లో 2 లక్షల ఆదాయం సంవత్సరానికి, అంటే కొంతమందికి నెలవారీ రాదు కదా వ్యవసాయదారులకు వాళ్ళకి. సో 2 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉంటేనే రేషన్ కార్డు ఇస్తారు. అదే సిటీల్లో అయితే 3 లక్షలు చేశారు. అట్లాగే 3.5 ఎకరాల పంట భూమి, అంటే పంట పండించే భూమి 3.5 ఎకరాల లోపలుంటే నీకు వైట్ రేషన్ కార్డు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఉంటే ఇవ్వరు. అదే బీడు భూమి అయితే 7.5 ఎకరాల వరకు బీడు భూమి ఉండొచ్చు. ఇది వాళ్ళు పెట్టిన రూల్స్. అంటే దీన్ని బట్టి ఎవరికి ఇస్తారు అంటే బిలో ద పావర్టీ లైన్. బిలో ద పావర్టీ లైన్ ఎలా లెక్కేస్తారంటే బేసిక్గా 10,000 లోపల ఇన్కమ్ ఉంటే బిలో ది పావర్టీ లైన్ కింద లెక్కేసి ఇస్తారు. సిటీలో అయితే 15,000 లోపల ఉంటే సిటీలో ఇస్తారు. నేను గతంలో కూడా దీని మీద క్రిటిసిజం చెప్పాను. ఎందుకంటే ఇవాళ 10,000 సంపాదించడం అనేది పెద్ద విషయం కాదు. కూలి చేసుకున్న 10,000 అనేది ఒక ఫ్యామిలీలో 2-3 కూలికి వెళ్ళిన రోజు యావరేజ్లో 200-300 కూలి లేకుండా ఇవాళ ఏ పని చేయట్లేదు. ఆ రకంగా చూసుకుంటే నెలలో ఇద్దరు కలిసి వెళ్ళిన యావరేజ్లో 20 రోజులే కూలి చేసినా కూడా 12,000 ఇద్దరికి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండదు. సో దీనివల్ల చాలా గొడవలు వచ్చే అవకాశం ఉంది, ఆందోళన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఉన్నాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కెలకలేదు, దీని జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇది వెళితే నానా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్పి వాళ్ళు దాని జోలికి వెళ్ళలేదు. నిజానికి కొన్ని ఈ 90 లక్షల్లో కొంతమందికి అనర్హత వచ్చి ఉంటుంది, కొంతమంది ఉద్యోగాలు సంపాదించి ఉండొచ్చు, వాళ్ళు కార్లు కొనుక్కుండొచ్చు, లేకపోతే సొంత ఇల్లు కొనుక్కుండొచ్చు. ఇలాగా ఈ పరిధికి రాని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కార్డులు తీసేయాలి, కొత్తగా కుటుంబాలు ఏర్పడి ఉండొచ్చు, పెళ్ళిళ్ళు ఉండొచ్చు 10 ఏళ్లలో, కొత్త అర్హత పొందిన వాళ్ళు కొత్తగా ఉండొచ్చు, ఇలాగా ఉంటాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాని జోలికి వెళ్లకుండా ఈ 90 లక్షల కార్డుల్లోనే అన్నీ సరిపెట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ముందు అనేక ఛాలెంజెస్ సడన్గా వచ్చేసాయి. వీళ్ళు ఏంటంటే విపరీతమైన హామీలు ఇచ్చి ప్రజల్ని తమ వైపు తిప్పుకొని గెలిచారు. బీఆర్ఎస్ ఆల్రెడీ విమర్శలు చేస్తుంది. సో ఇప్పుడు ఈ పథకాలు ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే ఒక సమస్య. ఇవ్వాల్సిన అవసరం అయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఉంది. ఎందుకంటే ఇంకో 70-80 రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోపల పథకాలు కానీ అమలు చేయకపోతే ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఈ పథకాల్ని అమలు చేయాలంటే వీళ్ళకి ఏంటంటే కొత్త సిస్టమ్ ఏం లేదు, పాత వ్యవస్థల మీద డిపెండ్ అయ్యే చేయాలి. అంటే డేటా కలెక్షన్ అది. దానికోసం వీళ్ళు ఏం పెట్టారంటే ఒక అభయహస్తం ప్రజాపాలన అని చెప్పి అభయహస్తం దరఖాస్తును ఒకటి ఫాము చేసి, ఈ 6 గ్యారంటీలకి ఒకే ఫాము ఉంటుంది. ఎవరెవరు అర్హులు ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫాముకు సంబంధించి కూడా గందరగోళం నెలకొంది. దాన్ని జిరాక్స్ షాపులు మిగతా చోట్ల ఇష్టం వచ్చిన రేట్లకి హైయెస్ట్ 80 రూపాయల వరకు కూడా ఒక ఫామ్ను అమ్ముతున్నారు. ప్రజలకు కన్ఫ్యూజను, ఆ ఫామ్ లేకపోతే మనకి ఇవ్వరు కాబట్టి కొనేసుకుంటున్నారు. అందుకని గవర్నమెంట్ మళ్ళీ చెప్పింది, మీరు ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు, ఈ ప్రజాపాలనలోనే మీకు అప్లికేషన్లు ఇస్తారు. ఒకవేళ అప్లికేషన్ దొరకపోయినా ఆన్లైన్లో కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు చేయొచ్చు. సో ఆ ప్రింట్అవుట్కి మహా అంటే 5 నుంచి 10 రూపాయల లోపల అవుతుంది. దాన్ని మీరు ఫిలప్ చేసి ప్రజాపాలనలు ఇవ్వచ్చు. మేము ప్రతి 200 మందికి కూడా ఒక కౌంటర్ని తెరుస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే 600 కౌంటర్స్ ఓపెన్ చేసాము. కాబట్టి అందరికీ అందుతాయి ఇవి. మీరు జనవరి 6 వరకు డెడ్ లైన్ అని మీరేమీ టెన్షన్ పడకండి. జనవరి 6 తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తాము అనేది చెబుతున్నారు. కానీ జనంలో అయితే గందరగోళం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే నిన్ననే 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నమాట, నిన్న ఒక రోజుకి. సో దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్తో కంపేర్ చేసి కూడా ఇక్కడ విమర్శిస్తున్నారు. జగన్ ఏమో అక్కడ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాలన్నీ వాళ్ళ ఇంటికే తీసుకుపోయి ఇచ్చే ఒక పద్ధతిని అలవాటు చేశారు. వీళ్ళేమో మళ్ళీ పాత కాంగ్రెస్లో లాగా క్యూలు ఎక్కడ చూసినా మళ్ళీ వీళ్ళ ఈ కౌంటర్ల దగ్గరికి రావడం, కౌంటర్లలో ఒకేసారి 7 లక్షల మంది అంటే ఎన్ని కౌంటర్లు పెట్టినా సరిపోవు కదా.
సో క్యూలలో నిలబడడం, వాళ్ళకి గందరగోళం, జిరాక్స్ షాప్ వాళ్ళని మోసం చేయడం, మీకు అవి కావాలి, ఆ డాక్యుమెంట్లు కావాలి, ఇవి జిరాక్స్ తీసుకోండి, అవి అవసరం లేనంత కావాలని చెప్పి జిరాక్స్లు తీయించడం, దీనివల్ల వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం, పనులు మానుకొని రావడం. కొంతమంది ఏమో తెలంగాణలో ఉండరు, తెలంగాణలో వాళ్ళకి స్థానికత అన్నీ ఉంటాయి, కార్డులు వాళ్ళ డాక్యుమెంట్స్ ఇక్కడే ఉంటాయి, కానీ వాళ్ళు వలసపోయి ఎక్కడ పోయి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు రావాలా అక్కడ నుంచి రావాలంటే వాళ్ళకి ఛార్జెస్, అక్కడ పని మానుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఎడ్యుకేట్ చేశారు. మీరు ఎవరు రావాల్సిన పని లేదు, మీ బంధువుల ద్వారా ఇవ్వండి అని. అదొక కన్ఫ్యూజను. బంధువుల ద్వారా ఇవ్వాలంటే బంధువులు ఎవరినో పట్టుకోవాలా, బంధువులు ఎవరు లేని వాళ్ళు ఏం చేయాలి, అదో సమస్య. సో ఇటువంటివి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైట్ రేషన్ కార్డులు 90 ఉంటే 2,85,00,000 మంది అప్లై చేసుకోబోతున్నారు. గతంలో కూడా చేసుకున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఇవ్వలేని పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్ అయితే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. మరి దీన్ని ఎలా అధిగమిస్తుంది అనేది చూడాలి మనం. అంటే సార్ ఇప్పుడు రేషన్ కార్డు గురించి ఇల్లున్న వాళ్ళకి, కారు ఉన్న వాళ్ళకి, ఇలా కొన్ని ఉన్న వాళ్ళకి లేవు అని చెప్తున్నారు. వీళ్ళకి కూడా ఈఎంఐలు కట్టుకుంటేనే చేసుకున్నారు. ఇవి కూడా కష్టపడి, అందరూ కష్టపడి చేసుకునేవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి, ఇంటర్ నుంచి స్టూడెంట్స్కి స్కాలర్షిప్కి ప్రాబ్లం అవుతుంది కదా సార్, స్కాలర్షిప్ రావడానికి. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డ్ పెడితేనే స్కాలర్షిప్ వస్తుందని చెప్తారు. దానికి మీరేమంటారు సార్? అంటే వాటికి సపరేట్ పథకాలు పెట్టాలి. మామూలుగా మనం అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిది పెట్టారు. అటువంటివి ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో అవి సపరేట్గా పెట్టి దానికి క్రైటీరియా సపరేట్గా పెట్టాలి. పెట్టినప్పుడు మీరనే ఆ బీసీ, ఎస్సీ వీళ్ళకి కార్డు లేకపోయినా కూడా వాళ్ళకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయింటే వాళ్ళకి ఇస్తారనమాట. అవి ఏం పెడతారనేది మనం చూడాలి. మీరు అడిగింది కరెక్ట్ ప్రశ్న. బట్ అది ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఇప్పుడైతే లేదు.